హలో అండి, ఈరోజు ఇన్స్టెంట్ పాలకోవా చేస్తున్నానండి. చూడండి, ఇది క్రీమ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్, ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్. కొత్త ప్యాన్ అండి ఇది, అందుకని స్వీట్ చేస్తున్నాను. దీంట్లో ఒక కప్పు మిల్క్ పౌడర్ అండి, ఎవరిడేది నెస్లే వాళ్ళది మిల్క్ పౌడర్ వేస్తున్నాను. చూడండి ఈ క్వాంటిటీ. ఒక కప్పు చక్కెర వేస్తున్నా. దీన్ని అంతా బాగా మిక్స్ చేయాలండి, ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని రావాలి. చూడండి, ఇలా ఈ పౌడర్ అంతా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. చక్కెర కరిగిపోతుంది దీంట్లోనే. చూడండి, ఇప్పుడు దీన్ని సన్నని మంట మీద స్టవ్ మీద పెట్టాను. ఇట్లా కలుపుతూ ఉండాలండి, ఇలా ఉంటే ఉండలు కడుతుంది. ఇది చిన్న మంట మీద. చూడండి, ఇట్లా కలుపుతుండాలండి. మిల్క్ పౌడర్ వేస్తాం కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇది. చూడండి, చిన్న మీద ఉడుకుతుందండి బాగా. ఇది ఇట్లనే చేస్తుంటే దగ్గర పడుతుంది ఇది. చూడండి, ఇట్లా చిక్కపడుతుందండి ఇది. కొంచెంసేపు అయినాక ఇంకా అయిపోయినట్లేనండి, కొంచెం దగ్గరికి రావాలి. కొంచెం ఎక్కువ పెడితే పొంగిపోతుంది. స్లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఇది మైసూర్పాకు వచ్చినట్లు వస్తుంది. చూడండి, దగ్గర పడుతుంది. ఇది సేమ్ మిల్క్ మేడ్ లాగా ఉంది. ఇప్పుడు ఇలాంటిదేనండి బజార్లో అమ్మేది. దగ్గర పడుతుంది అయితే ఇది బాగా గట్టి పడుతుంది. పాల పొగడి ఉంటే చాలండి. ఇది కొంచెం పర్వాలేదు, బాగానే అయిందండి. ఇది ఇంత మాత్రం. ఇంకొంచెం దగ్గర పడాలండి ఇది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు కొంచెం నెయ్యి, 2 స్పూన్లు నెయ్యి వేయాలండి. మంచి వాసన వస్తుందండి, పాలకోవా వాసన వస్తుంది.
చూడండి రెడీ అండి, ఇన్స్టాంట్ పాలకోవా రెడీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా చల్లరనిచ్చి బౌల్లో తీసుకుందామండి. ఇది కొంచెం చల్లగా అయినాక చూడండి ఇన్స్టాంట్ పాలకోవా రెడీ అండి. ఎంత బాగా కుదిరిందో, చాలా బాగుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.